ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా తప్పినాను నన్ను వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి.
ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం లేచి నిలబడుకొని బైబిల్ చదువుకున్నాం. మనం 120వ కీర్తనలో నుంచి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 120వ కీర్తన మనం లేచి నిలబడుకొని చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి షారోన్ సిస్టర్ వచ్చి 120వ కీర్తన చదవలసిందిగా ప్రోపేట మనం చేస్తున్నాం. ఉత్తర ప్రత్యుత్తరంగా 120వ కీర్తన, ఆ తర్వాత 120వ కీర్తనని వివరించడానికి మన మధ్య ఉన్నటువంటి బ్రదరు రాంబాబు గారు వచ్చి వివరిస్తారు. దాని గురించి 120వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. 120వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయుల తండ్రికి వందనాలు. నా శ్రమలో కొండల తట్టు, అందరం చెప్దాం. నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని, యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాజ్జుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో నేను మోషేకులు పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల వద్ద కాపురమున్నాను. కలహప్రియుల యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను కాను. నివసించి వాడను. నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధముకు సిద్ధమగుదురు. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మరి ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని బట్టి మనము 120 కదా సారు చదువు వినిపించినటువంటి సిస్టర్ గారికి దేవుని పేట వందనాలు చెల్లించుకుంటున్నాను. సిస్టర్ గారు అక్కమ్మ అయ్యిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు చదువున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామండి? ఎవరు శ్రమ పడుతున్నారు? సమాధానం చెప్పండి. ఎవరు శ్రమ పడ్డారు? మనమా? యేసయ్య? యేసయ్య శ్రమ పడ్డారు. మనం ఏమన్నా శ్రమ పడుతున్నామా? లోకాల కష్టాలు వదిలేయండి. దేవుళ్ళు ఏం శ్రమ పడుతున్నాం మనం? లోకాల కష్టాలు ఎప్పుడు ఉంటాయి మనకి. మన జీవితంలో ప్రతిసారికి కూడా మనకు ఆ కష్టాలు ఉంటూనే ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే మనము దేవుడు అనుభవించిన శ్రమలు మనం అనుభవిస్తున్నామా లేదా? ఇప్పుడు ఆయన బాప్తీసం పొంది వెంటనే ఆయన అరణ్యంలోనికి సాతాను కొనుక్కోబడింది. ఆయన అక్కడ శ్రమలు అనుభవించారు. ఆయన ఏమీ కూడా తినలేదు, త్రాగలేదు అని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఆయన అక్కడ ఏమీ తినలేదు, త్రాగలేదు. అయితే మనము అన్నీ తినేస్తున్నాము, అన్నీ త్రాగేస్తున్నాం. అవునా కదా? ఇప్పుడు ఆయన అనుభవించే శ్రమ మనం అనుభవిస్తున్నామా? లేదు. ఎవ్వరు కూడా శ్రమ అనుభవించడం లేదు. ఆయన అనుభవించే శ్రమ మనం అనుభవించాలంటే, నేను షుగర్ పేషెంట్ని. ఒకవేళ నేను అదే ఉపవాసం ఉంటే వారం రోజులు అవసరం లేదు, 2 రోజులైనా చచ్చిపోతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా కొంతమంది కొన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు అనుభవించిన శ్రమ ఎవరు కూడా అనుభవించలేరు. అందుకే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నేను ఎవరైనా సరే, ఇప్పుడు కోయిట్లోను నేను చాలా కాలం వజార్లో పనిచేశాను. ఆ వజార్లో పనిచేసినప్పుడు అక్కడ బంగాళీ వాళ్ళు ఈ ఉపవాస దినం మొన్నటి వరకు జరిగేది చూడండి, రంజాన్ మాసాలు. అందులో వాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు నెత్తివే టోపీ పెట్టేసేవారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసేస్తూ ఉండేవారు. ఏంటంటే అవతలోడు చూస్తుండగా, అంటే వీడు ఏమనుకుంటాడంటే, అవతలోడు చూసినాడు, వీడు ఉపవాసం ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేస్తున్నాడు అంటే ఆ ఉమ్ము కూడా మింగకుండా అంత ఖచ్చితంగా, అంత నిక్కచ్చిగా ఉపవాసం చేస్తున్నాడు అని అనుకుంటారని పైకి కనిపించే ఉపవాసాలు చాలామంది చేస్తుంటారు. అటువంటి ఉపవాసం కాదు ఆయన అడిగేది. నిజమైనటువంటి ఉపవాసం పడుతున్నాడు. అబద్ధమాడు పెదవుల నుండి అన్నారు కదా. ఇప్పుడు అబద్ధం ప్రతి మాట కూడా మనం చెప్పేది ఉపవాసం ఉన్నాను నేను అని చెప్తాను. అయితే నేను ఖచ్చితంగా ఉపవాసం ఉంటున్నానా? ఉండలేను. ఎందుకంటే ఆయన చేసినట్టు ఉపవాసం నేను చేయాలంటే చాలా కష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం ఇంకోటి మాట చూసుకుంటే, మోషే గారు కూడా ఉపవాసం ఉన్నారు 40 దినాలు కదా. ఆయన కొండ మీదకి పిలిచినప్పుడు ఆయన కొండ మీదకి వెళ్ళారు. ఆయన ఉపవాసం చేయడానికి వెళ్ళాడా కొండ మీదకి? ఎందుకు వెళ్ళారండి? నేను ఇలా ప్రశ్నలు వేస్తున్నానని ఇంతకుముందు పాస్టర్ గారు అమ్మగారు ఇండియా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న సహోదరులు కొంతమంది, మీరు అంత మాటకి అలాగ అడగండి సార్, మాకు చిరాగ్గా ఉన్నది అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పాస్టర్ గారు ఉంటే ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతారు. మరి ఆయన అడిగిన కూడా సమాధానం చెప్పాలి కదా. మరి సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ఏ శ్రమలు చేస్తున్నాము, ఎలా శ్రమలు చేస్తున్నాము అన్నది మనం గుర్తుంచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికంగా నీకేమి చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలార్జులు గల వాడి గల బాణములను నీ మీద వేయను. అయ్యో నేను మెషేకులో, ఇక్కడ మాట మార్చుకుందామండి. ఇక్కడ ఉన్న వాక్యాన్నే అయ్యా నేను మెషేకులో కాకుండా అయ్యా నేను కువైట్లో అని చదువుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నేను కువైట్లో చదవండి. దేవుని స్తోత్రం. కలహప్రియుడు అంటే ఎవరండి? కలహప్రియుడు అంటే ఎవరు? శత్రువు. ఓకే, దేవుని స్తోత్రం. కలహప్రియుడు అంటే గొడవలు పెట్టేసేవాడు, అక్కడెక్కడ గొడవలు పెట్టేవాడు. ఓకే, మనం చాలామంది కీర్తనలు మొదటి అధ్యాయంలో ఉంటుందండి, అపహాసుకులు కూర్చుంటూ చోటను కూర్చుంటగా అన్న మాట ఉంటుంది చూసారా. అటువంటి చోట మనం ఉండకూడదు. కలహప్రియునితో మనము స్నేహం చేయకూడదు. సరిపోతుంది.
కలహపరితో మనము స్నేహం చేయకూడదు. ఓకే అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే దుష్టులు ఆలోచన చెప్పి నడవకూడదు అట్టండి. మనం ఏం చేయాలంటే మంచి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళతోనే మనం సహవాసం చేయాలి. మనం మంచిగా ఉండాలి, అందరితోనూ మంచిగా ఉండాలి, అందరినూ కూడా మనం కలుపుకొని పోతూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇండియాలోకి వెళ్ళినప్పుడు అయ్యగారు అమ్మగారు ఎంతమంది అయితే వచ్చేవారో ఇక్కడికి మనకి ఒక్కొక్కరిని మనము ఇక్కడ పిలుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు వెంకటేష్ రాలేదు ఇక్కడికి, వాళ్ళ మిస్సెస్ రాలేదు, వాళ్ళందరూ కూడా వచ్చినట్టయితే మొత్తం మన చర్చ అంతా కూడా నిండిపోయి ఉండేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు నేను ముందు వచ్చేప్పటికి ఎవరు లేరు, పాస్టర్ గారు వెళ్ళి మళ్ళీ కొంతమంది తీసుకుని వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే అందరూ కూడా మనం పనిచేస్తూ ఉండాలని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుందండి.